కావాలి. ఉదయం 4 గంటలకు ఎక్కడికండి? సుప్రభాత సేవ హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత అండి. ఇంకా ఏంటి ఇంత చీకట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? వేములవాడకి వెళ్ళామండి మొక్కల కోసం. చాలా రోజులు అవుతుంది వేములవాడకి వెళ్ళాక. ఇంకా వెళ్ళినాం. ఆటో అయితే అక్కడ ఆపేసి మేమైతే రూమ్స్ కోసం వెతుకుతున్నామండి. అసలు రూమ్స్ ఎక్కడా దొరుకుతలేవు, అసలు నచ్చుతలేవు ముఖ్యంగా. ఇంకా నచ్చిన దగ్గర చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా మా ఆయన నేనైతే వెతుకుతున్నాం అన్నట్టు. మొత్తం చూసారా, ఇవన్నీ షాపింగ్స్ అన్నట్టు. పొద్దున్న దాకా షాప్స్ ఉంటాయి కదా, బొమ్మలు అట్లాంటివి, అవన్నిటిని ప్యాక్ చేసి అన్నట్టు ఆరెంజ్ కలర్ కవర్స్తో. మేము ఈ వేములవాడకి వచ్చేసరికి 10 అయిందండి. ఇంకా రూమ్ అయితే దొరికింది, నాట్ బ్యాడ్. ఉదయం 4 గంటలకు ఎక్కడికండి? సుప్రభాత సేవ. అమ్మ చెంబు నీళ్ళు ఏం తెస్తారు? ఖాళీ చెంబు తెస్తాను. నీళ్ళు ఉంటాయి ఆడ? చూడండి సీలు రూమ్స్ వెతుక్కొని ఇంకా పడుకునేసరికి 11:30, 12 అయింది అనుకుంటా. ఇంకా పొద్దున్నే 3 గంటలకే లేసాము. లేచి ఇంకా కొలుగుడు చలికన్నీ ఒకదాని దగ్గరకు ఒకటి జరిగింది. తల స్నానాలు అందరం. ఇంకా మా అదృష్టం కొద్ది 2 బాత్రూమ్లు ఇచ్చిళ్ళు. ఒకటి బయట ఉంది, ఒకటి లోపల ఉంది అన్నట్టు. ఇంకా టకటక స్నానాలు చేసి 4 గంటలకే దర్శనం అన్నట్టు. అట్లయితే మంచిగా అభిషేకం మనతోనే చేపిస్తారన్నట్టు. ఎలాంటి టికెట్స్, డబ్బులు అట్లా ఏం లేదు. ఇది నాగేంద్ర స్వామి టెంపుల్. ఇది పోచమ్మ గుడి పక్కనే ఉంటుంది. వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాం అనుకున్నాం, ఇంకా వీలు కాలేదు. పాపం మా అత్తమ్మకైతే కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఇంకా ఏదన్నా ఆటోలో పంపిద్దామంటే ఒక్కటి కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు వెళ్ళే ఆటో ఉంది చూడండి, అందులో ఒక 2 ఉన్నారు. అది కూడా ఇంకా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత. ఇంకా గుడికి అయితే మేము వచ్చేసామండి. 4 గంటలకు వచ్చినాము, కానీ ఎప్పటికీ 4 గంటలకైతే అభిషేకం స్టార్ట్ అవుతుందంట. ఈ రోజే ఎందుకో స్టార్ట్ కాలేదు. చూసారా, ఇదంతా భీమన్న గుడి అన్నట్టు. మెయిన్ టెంపుల్ ఉంది కదా, శ్రీ రాజరాజేశ్వర టెంపుల్, రాజన్న గుడి. అది కన్స్ట్రక్షన్లో ఉందన్నట్టు. అంటే విగ్రహాలు ఏవి కదిలించకుండా ఓన్లీ గుడిని మినీ కాశీలాగా చేస్తున్నారంట. పోయిన సంవత్సరం నవంబర్ 20కి స్టార్ట్ చేసిళ్ళు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో. అందుకే ఇక్కడ మొత్తం చూసారా బందోబస్తుగా చేసిళ్ళు. ఇక కొద్ది రోజుల వరకు ఇక్కడే దర్శనాలు కదా భీమన్న గుళ్ళో. అందుకని ఇక్కడ మొత్తం అరేంజ్ చేసింది అన్నట్టు. అక్కడ మెట్ల మీద మా అత్తమ్మనైతే కొంచెం జరగమని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి వచ్చిండు మా ఆయన. మేమైతే ఇక్కడ నిలబడ్డాం. ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇది చూసారా, మెట్లు దిగి వస్తున్నారు, అదే గర్భగుడి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను దీపాలు పెట్టాలనుకున్నాను. అంటే ఇది వచ్చింది కార్తీక మాసంలో మేము, కానీ ఇప్పుడు పెడుతున్నాను వీడియో, ఏమనుకోకండి. దీపాలు ఇక్కడ మా ఆయనకు మా అబ్బాయికి ఘోరంగా చలి పెడుతుంది. వాళ్ళు పొరలు లాంటివి వేసుకున్నారు కదా, అంటే మాకు కూడా చలి పెడుతుంది అనుకోండి. ఏంటి ఇంత చలి పెడుతుంది ఇక్కడ అని అంటాడు. కొన్ని వాటర్ ఉన్నాయి సీలు, నువ్వు కానీ నీకు ఏం కావాలని ఇస్తా ప్లీజ్. ఇక్కడ చల్లాలి అంటారు. ఇక వాటర్ ఇలా పోసిన వాళ్ళు గో అనేసరికి అయిపోవాలి.
టైం ఇప్పుడు 5:15 5:30 అవుతుంది. ఇంకా నేనైతే దీపాలు వెలిగించడానికి ఇక్కడ క్లీన్ చేసి అది చేస్తాను కదా, నువ్వు ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా చేయాలి, మళ్ళీ ఒకవేళ వాళ్ళు వచ్చి లెమ్మంటారు అని అంటున్నాడు మా ఆయన. ఆల్రెడీ నేను కార్తీక మాసంలో సిద్ధేశ్వర ఆలయంలో వెలిగించానండి, వీడియో కూడా పెట్టాను, అక్క వాళ్ళతో వెళ్ళి వెలిగించింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి, బాగుంటుంది వీడియో. ఇంకా ఇదైతే నేను కార్తీక మాసంలో అబ్బా వేములవాడకి వెళ్ళి వెలిగిస్తే బాగుండు అనుకున్నాను అప్పుడు, కార్తీక మాసంలో స్టార్టింగ్లో. అనుకోకుండా లాస్ట్ వీక్లో ఈ టెంపుల్కి రావాల్సి వచ్చింది. ఇంకా అందుకే ఎట్లాగో వెళ్తున్నాను కదా అనేసి నేను అన్నీ తెచ్చుకున్నాను. పిండి, దీపాలు పెట్టడానికి, ఉసిరి దీపాలు పెట్టడానికి, ఇంకా ఒత్తులు ముగ్గురివి, మా అబ్బాయివి, నాయి, మా ఆయనవి ముగ్గురివి 365 ఒత్తులు వెలిగించడానికి అయితే తీసుకొచ్చాను. మేము వెళ్ళినప్పుడు కార్తీక మాసం ఆ రోజుకో తెల్లారికో లాస్ట్ ఇంకా లక్కీగా వెలిగించాను. ఇంకా సిద్ధేశ్వర ఆలయంలో కూడా వెలిగించాను, మా అబ్బాయిది, మా ఆయనది, నాది, కానీ నేనే వెలిగించిన. నాకు ఎందుకో అప్పుడే అనిపించింది, మనసు ఒప్పలే, అంటే మనస్ఫూర్తి మంచిగా అనిపించలేదు, వాళ్ళతో కూడా వెలిగిస్తే బాగుండు అని అనుకున్నాను. ఇంకా అనుకోకుండా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళతో వెలిగించిన. ఇంకా ఇక్కడైతే నేను వత్తులు వెలిగించడానికి కింద మొత్తం క్లీన్ చేసి పసుపు రాసి ముగ్గేసి కుంకుమ పెట్టి ఫస్ట్ అయితే నేనైతే గౌరమ్మని పెడతా. గౌరమ్మ అంటే విఘ్నేశ్వర్, పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని పెట్టి ఆ తర్వాత ముందు తమలపాకులు, ఒక్కొక్క దీపానికి ఒక్కో తమలపాకు అయితే పెట్టిన. ఆ దీపాలు వెలిగించే చిప్పలకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టిన. పువ్వు ఇప్పొద్దు అట్నే పెట్టి చుంచొద్దు, వద్దు డెకరేషన్ ఒక్కొక్కటి పెట్టి కానీ చుంచొద్దు. ఎప్పుడైనా పూలను చుంచొద్దట పూజకు, రెక్కలను ఒలిచి అట్లా పెట్టద్దు, అట్లా పెట్టేసి ఈయనే ముట్టించేదట. అయ్యగారిని అడిగితే అంత నూనె మనకు ఈయనే ముట్టియాలి, నీళ్ళు పోయేద్దట. ఇక్కడ బురద బురద ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఎట్లయినా చూడు, ఏం కదా చాకు తెచ్చినా ఏం కాదు. బండ్లు తాళం ఉంది కదా, తాళం ఇటు వీటి లొంద చేయాలా, లొంద చేయాలా అయితే మరి తాళం తాళం చేయండి కదా. ఓకే ఒకటి ఇంకోటి చెంబు తీసుకుంది వెలిగిద్దాం. వస్తలే కదా తీసినట్టు, నువ్వే తీరా అప్పుడు సైడ్ మొత్తానికి ఆఫ్ అయింది. అదద్దు వేరేది. అసలు పెట్టానండి పువ్వొత్తులు అవి కాదు, ఈ పుస్తకాల మీద పువ్వొత్తులు ఇవే అలా ముంచి తీసుకు నెయ్యి పట్టుకొచ్చు. నెయ్యి గట్టిగా పిండి ఇట్లా బిట్లలో పెట్టి పెట్టాము. నాకు ముంచెత్తలేట అక్కడ మళ్ళీ మాకు పసుపు కుంకుమ అంటే అది మళ్ళీ కూరలు పెట్టి రైస్ వేస్తాం కదా, అందుకే పోతులేనా. నేను నూనె కూడా కొండామనుకున్నాను, పిండి దీపాలల్లో నూనె అది కొంచెం గట్టిగా అక్కడొక్కటి కావాలి నాన్న.
ఇంకా 2 కావద్దు, ఇంకా 4 కావాలమ్మా. ఇవి ఒకటి, 2, 3, 4. ఈ ఏళ్ళు కలిపి ఒకటి 2 అనుకోని సించి పెడదామంటే ఇంకా ఆడ లేదా నీదా? అదే చేద్దాం పేను ఉంచాలా? ఇంకోటి ఇప్పదన లేదు మమ్మీ నాన్న ఇందాకనే. ఇక మమ్మీ డెకరేషన్ ఇంపార్టెంట్ అండి సాంప్రదాయాలకు. అది ఇంకోటి అక్కడ కాలంగా కూర్చుంటారు, 3 2 ఇచ్చింది. అయ్యా డబ్బులు నెయ్యి అయిపోయింది. తీసుకురాయినా అమ్మా ఏంటి మమ్మీ పిలిచినావు? మమ్మీ చెప్పు. ఏ మమ్మీ ఎందుకు పిలిచినావు మమ్మీ? ఒక్కరు అట్లా చూస్తారా? మెట్టులు దేవునికే కదా. ఒక అగరబత్తి తీసుకుని ఇగో ఇక్కడ చిప్పలాలు లేకుంటే అట్లా మంచిగా అట్లా ఇట్లా అడ్డం మీకు ఒక జోక్ చెప్పను. నేను తెచ్చింది ఒక బాటిల్లో నెయ్యి. అది ఇంకా ఆయిల్ కొందామనుకున్నా కొనలేదు, మర్చిపోయొచ్చిన. అంటే షాప్స్ అయితే తీసి లేవు, చూశారు కదా ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇంటి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర తీసుకున్నాం అనుకుంటే అట్లా షాప్స్ అని బంద్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వత్తులు అడుగుతున్నారు, నెయ్యి అడుగుతున్నారు. ఇంకేం చేద్దాం, దేవుడికే కదా వెలిగించేదని, కాదనలేం కదా. ముగ్గురం వెలిగించే 365 ఒత్తులు నెయ్యి వేసి వెలిగించి మిగతాదంతా ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు, ఆయిల్ వేసిద్దాం అనుకున్నా. కానీ ఇంకా అలా జరిగిపోయింది. మిగిలింది ఇంకా నేనేమనుకున్నా, బిర్యానీలో వేయచ్చు, బద్దిపోచమ్మ దగ్గర కోడి కోస్తాం కదా, ఇంకా మిగులుతుంది నెయ్యి, ఆ నెయ్యి ఇంకా బిర్యానీలోకి అవుతుంది అని అనుకున్నాను. కానీ ఇంకా ఇక్కడే అయిపోయింది. అందుకే అడ్జస్ట్ చేసుకొని వత్తులను అట్లా లైట్గా తడిపి ఇక్కడ దీపాలు పెట్టినాం. ఇంకా అన్ని గుళ్ళ దగ్గర కూడా ఇంకా పెట్టినాం దీపాలు. అంటే లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ కూడా అన్నీ పెట్టామన్నట్టు. మా అబ్బాయితో మా ఆయనతో పెట్టిపించాను. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే తృప్తిగా ఉంది మా అబ్బాయితో మా ఆయనతో కూడా ఒత్తులు వెలిగించినందుకు.
తమలపాకుతో గులాబీతో సరే ఉండదు. అక్కడ పెడతాడు అమ్మవారికి పెట్టు ఒకటి పెట్టు ఏమైనా పెట్టి నువ్వు అంట పెట్టు తమలపాకులు ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా పిండి దీపాలు అయితే వెలిగించాము మా అత్తమ్మ నేను. సేమ్ మనం భద్రకాళి గుడి దగ్గర ఉన్న కృష్ణుడు లానే ఉన్నాడు కదా ఇక్కడ కూడా. ఇట్లా హారతి ఇద్దాం పిండి దీపాలు పట్టుకొని అని మా అత్తమ్మ అనేది. అందుకని ఇద్దరం కలిసి ఆ దీపాలు పట్టుకొని కృష్ణుడికి హారతి ఇచ్చినట్టుగా ఇస్తున్నాం అన్నట్టు. ఇక్కడ కృష్ణుడి దగ్గర అప్పుడే కడిగినట్టుంది, మొత్తం వాటర్ వాటర్ ఉన్నాయి అన్నట్టు. తమలపాకులు ఉంటే తమలపాకు ఇంకోటి ఇక్కడ రైట్ అయితే తమలపాకు తమలపాకు లేకున్నా పర్లేదు. ఎందుకు మరి చేతిలో పట్టుకొని పోతాం, ఇట్లా పట్టుకొని పోయి మళ్ళీ తీసుకురా. ఇక అగ్గి పెట్టే మేము పిండి దీపాలు మా అత్తమ్మ నేను చేసేలోగా వీళ్ళు జ్యోతిర్లింగాలు ఇవి. ఇక్కడ దీపాలు పెట్టడానికి మా అబ్బాయి మా ఆయన వెళ్ళిండి. ఇక్కడ ఇంకా తీయలేదు డోరు, అందుకే ఆ సందులో నుండి పెడుతున్నాడు దీపాలు. ఆడబెట్టి ఫస్ట్ ఒకటైతే ఇక్కడ పాపం మా అబ్బాయి చూసారా ఎట్లా వణుకుతున్నాడో వీడియో తీసుకుంటూ. తెల్లవారుజామున 4 గంటలకే గుడికి రావడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది చూడండి. అంటే తొందరగా దర్శనం అయిపోయింది, ఇంకా ఎంత మనస్ఫూర్తిగా నెమ్మదిగా అన్ని దేవుళ్ళ దగ్గర దీపాలు వెలిగించి మొక్కుకొని ఇంత నిమ్మలంగా ఉంటుందా అండి. ఒక 7-8 అయ్యిందంటే పొద్దున ఫుల్ మంది జనాలు స్టార్ట్ అవుతారు. ఇంకా 10 అట్లయితే ఇంకా ఎక్కువ జనాలు అవుతారు. చదువు రావాలి, మంచి జ్ఞానం రావాలి, ఆరోగ్యం రావాలి. అప్పుడు ఓన్లీ దర్శనానికే ఫుల్ లైన్ ఉంటుంది. ఇంకా మనకి ఇంకా ఓపిక ఉండదు. అన్ని దేవుళ్ళ దగ్గర ఇట్లా వెలిగించేంత ఓపిక ఉంటుందా? ఇంకా కడుపులో గాబర ఇది అంటది. ఇంకా వేరే పూజలు వేరే గుళ్ళకు వెళ్ళాలనేసి ఉంటుంది కదా. అభిషేకం అయితే లోపల ఎంత బాగా జరిగింది తెలుసా అండి. అసలు నిజంగా ఎవరైనా మీరు వేములవాడకి వెళ్ళాలనుకుంటే ఇట్లా 4 గంటల దర్శనానికి వెళ్ళండి. అభిషేకానికి మనమే వాటర్ పట్టుకొని పోవాలి. అక్కడ మాకు వాటర్ దొరకక కొంచెం ఇబ్బంది అయింది. పాలు కూడా తీసుకురావచ్చు. ఇంకా షాప్స్ అయితే అన్ని బంద్ ఉన్నాయి కదా, మేమైతే పాలు తీసుకురాలేదు. ఇంటి దగ్గర నుంచి తెద్దామంటే ఇంకా పలిగిపోతే ఎట్లా అనేది. జనాలైతే ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. ఇంకా మేమైతే సూర్యోదయానికి ముందే దీపాలు అయితే వెలిగించాము. అంటే దేవుడికి సూర్యోదయానికి ముందు దీపం పెడితే మంచిది అంటారు కదా, అందుకు. ఇంకా ఇక్కడ చూసారా ఆవులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఏదైనా మొక్కులు ఉన్న వాళ్ళు కానీ అట్లా కోడె కడతారు. ఇక్కడ మా ఆయన చెట్టు సందులో దీపం పెడుతున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కూడా మా అబ్బాయితో దీపం వెలిగించమని చెప్తే వాడు వెలిగిస్తున్నాడు. లోపల తమలపాకు పెట్టి పిండి దీపం పెట్టి దీపం వెలిగించాడు. పిండి ఇంటి దగ్గరే కలుపుకొని వచ్చానండి. ఆ పిండి కలుపుకొని రావడం వల్ల ఎన్ని దేవుళ్ళ దగ్గర దీపాలు పెట్టాము. అసలు నిజంగా ఈ చెట్టు చూసారా, ఏదైనా కోరిక ఉంటే ఒక దారబ్ది ఉండ తీసుకొచ్చి దేవుడి దగ్గర మొక్కుకొని మన కోరికను మొక్కుకుంటూ ఆ చెట్టు చుట్టూ ఎన్ని వరుసలు వస్తే అన్ని వరుసలు చుట్టాలన్నట్టు. ఇప్పుడు మేము వెళ్ళిన గుడి బయట అండి, భీమేశ్వర ఆలయం. నైట్ అంతే చీకటిగా ఉంది కదా, కనిపించలేదు. ఆలయ గోపురం అలానే ఉందండి. ఇంకా ఇంటికి అయితే ఒక 8:30 అట్లా అయినట్టుంది టైము. 8-8:30 అయింది. అయితే ఇప్పుడు బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. నేనైతే అందులో బెల్లన్నం అయితే వండిన తర్వాత పైన దీపం పెట్టి వేపాకులు కొనుకొచ్చినామండి. ఇక్కడ వేపాకులు ఎందుకు దొరుకుతాయి మన ఇంటి దగ్గరలాగా. ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మ ఒడి బియ్యం అండి, ఒక కిలం బావ ఏమో కలిపినాం. అది 5 దోశలు ఇద్దరం పోసినాము. ఇంకా అమ్మవారికి చీర పెట్టుకున్నాం. అంటే అమ్మవారికి ఇవ్వాలనుకునే వాళ్ళు ఇస్తారు, లేకపోతే మనమైనా అట్లా అమ్మవారి దగ్గర పెట్టి మొక్కుకొని మళ్ళీ మనమే కట్టుకోవచ్చు, మన ఇష్టం.
ఈ పట్టి ఇవి ఇక్కడనే పెట్టి దండం పెట్టి తీసుకున్నాం. పేపర్ కాలుతుంది అంటే దీపానికి అంటే ఈడ పెట్టు, ముందు పెట్టు, గాజులు అటు పెట్టు, అట్లా డబ్బతోటే పెట్టు. అమ్మకి ఇస్తావేమో ఇస్తాం కానీ మా రూమ్ ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు. అయితే చీర తట్టి అది బోనం ఎత్తుకొని కింద పడితే ఎట్లా అనేసి మా ఆయన కింద వరకు తీసుకొని వచ్చి నాకు ఎత్తికిచ్చిండు అన్నట్టు. బద్దిపోచమ్మ దర్శనం కూడా అయిపోయింది. ఇంకా కోడైతే బయట నుంచే బెల్లం శాఖం పోసి మొక్కుతున్నాం అన్నట్టు. ఇంకా కోడిని అయితే డ్రెస్సింగ్ చేయించి ఇంటికైతే రూమ్కి తీసుకొచ్చి బిర్యానీ అయితే నేను వండుతున్నా. ఈ లోపు పాపం వీళ్ళందరూ ఎట్లా అలసిపోయిల్లో. మా అత్తమ్మ, మా అబ్బాయి వాడైతే ఫోన్ చూసి చూసి అట్లనే నిద్రపోయాడు. ఇంకా మా ఆయన పడుకోలేక నాకు ఏదైనా అవసరం ఉంటుంది అనేసి ఫోన్ చూసుకుంటున్నాడు. ఆయనకు కూడా నిద్ర వస్తుంది. ఇంకా ఇదే చూసారా రూము, బాగుంది కదా, అంటే నార్మల్, నాట్ బ్యాడ్. ఇక్కడ డోర్ ఉంది కదా, ఆ డోర్ నుంచి అటాచ్డ్ 2 రూములు తీసుకోవాలనుకునే వాళ్ళకి ఆ 2 రూములు ఇస్తారు అన్నట్టు. ఇంకా బిర్యానీ అయితే రెడీ. అన్నం వేరే, కూర వేరే, ఇంకా గిన్నెలు కావాలి అనేసి చక్కగా బిర్యానీ చేశాను. అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందండి. ఇంకా తినేసి 12 అవుతుంది అంతే. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామండి. ఇంటికి వచ్చేసరికి 4:45 అయింది. ఓకే అండి. ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.